హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందో డబల్ లైట్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క సండే కదా, ఏం స్పెషల్ చేస్తున్నారా అని చూస్తున్నారా? సో సండే ఏంటండి ఇంకేంటి, చికెన్ తీసుకొచ్చుకోవడమే. సో ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఈరోజు. సో ముందుగానైతే 1.5 kg చికెన్ తీసుకొని అయితే ముందుగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దేంట్లోనైతే మనం చికెన్ చేసుకోవాలని అనుకుంటున్నామో అదే బౌల్లోనైతే చికెన్ వేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అప్పుడే పట్టి పెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కారం వేసుకున్నాము, అలానే ఉప్పు, నో, నెక్స్ట్ పసుపు వేసుకున్నాము, అలానే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఉండే ఆ ప్యాకెట్ మొత్తం వేసేసాము, అలానే కొంచెం తగినంత పసుపు వేసాము. సో ఇలా వేసుకున్న తర్వాతనైతే ఇంకా కొంచెం ఓల్ గరం మసాలా కూడా వేసుకున్నాం. అలానే ఓల్ గరం మసాలా ఉన్నటువంటి యాలకులు ఉంటాయి కదా, సో అవి ఒక 4 వేసుకున్నాము. అలానే లవంగాలు ఉంటాయి కదా, ఒక లవంగాలు అయితే ఒక 10 వరకు అయితే మేమైతే ఇక్కడ వేసుకున్నామండి. 1.5 kgకి 10 సరిపోతాయంట లవంగాలు. సో ఈరోజైతే దమ్ బిర్యానీ నేను చేయట్లేదు, మా అత్తయ్య గారు చేస్తున్నారు. సో మా అత్తయ్య బిర్యానీ కానీ వంటలు చేయడంలో మాత్రం సూపర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఓల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెము ఇక్కడ మేము వేస్తున్నామంటే అయితే కసూరి మేతి వేసామండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఏంటి అని అంటే ఒక 20 వరకు మిరియాలు తీసుకొని చక్కెర వేసి అయితే రోట్లోనైతే దంచండి. బిర్యానీకి ఇదే హైలైట్ టేస్ట్ అన్నమాట. మీకు ఏం వేసినా వేయకపోయినా మిరియాలు చక్కెర కలిపి అయితే వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తీయనైతే అస్సలు కాదు. చాలా వరకు రెస్టారెంట్లో దమ్ బిర్యానీలో కంపల్సరిగా మిరియాలు లవంగాలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చక్కెర వేసి అయితే కంపల్సరిగా పడతారు. ఇది నాకు హోటల్ పెట్టిన వాళ్ళు చెప్పారు. సో అందుకే నేనైతే మీకు చూపిస్తున్నాను. సో ఇలా మిరియాలు చక్కెర దంచి వేసిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర ఇంకా పుదీనా రెండు అయితే కట్ చేసి అయితే బిర్యానీలో అయితే వేసేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడైతే బిర్యానీలోనైతే మా అత్తమ్మనైతే కట్ చేసి వేసేస్తుంది అన్నమాట. సో ఇంకా మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఏంటి అని అంటే చిన్న చిన్న చిట్కాలు, అలానే చిన్న చిన్న టిప్స్ తోటి మనం చికెన్ బిర్యానీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా కొత్తిమీర కట్ చేసిన తర్వాత ఇలా ఒక 4 పచ్చిమిర్చి అలానే వేసేసేయండి, తొడిమెలు తీసి అలానే వేసేసేయండి. టేస్ట్ అదో లెవెల్ ఉంటుంది అన్నమాట. ఇగో పైనుంచి అయితే కొంచెము బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, సో బిర్యానీ పువ్వు కూడా కొంచెం వేసుకోండి. బిర్యానీ పువ్వు వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఒక 4 బిర్యానీ ఆకులు కొంచెం బిర్యానీ పువ్వు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడైతే మసాలా మొత్తం కలిపేయండి. చికెన్కి అయితే ఉప్పు కారం పసుపు అన్నీ మంచిగా గట్టిగా పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుకోండి. మా అత్తమ్మ ఇక్కడ నాకు ఏం చెప్తుందంటే, మనం బిర్యానీ చేసేటప్పుడు మనకు అంటుకున్న చిన్న చిన్న సీక్రెట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి చెప్పద్దు, అవన్నీ చెప్తే మనకు బిర్యానీ టేస్ట్ కాదనండి. నా సబ్స్క్రైబర్స్కి చెప్తే ఏం కదా అత్తమ్మ, మన ఛానల్ చూసి వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అని చెప్పాను. ఓకే నీ ఇష్టం, తీసుకో వీడియో అని చెప్పేసింది. సో ఇలానైతే మొత్తం అయితే కలిపేసుకున్నాము. మంచిగా ముక్కకైతే చికెన్ గట్టిగా పట్టాలి, అప్పుడే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. సో ఇలానైతే కారం చూడండి ముక్కలకి ఎట్లా పట్టిస్తున్నామో మేము. సో ఇలా మంచిగా కలపాలి. బిర్యానీకి అయితే మసాలా గట్టిగా పడితేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే అస్సలు బాగుంది. ఇంకొక చిట్కా చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఏంటక్క బిర్యానీలో పాలు పోస్తావా అని అంటారా? అవునండి, కొన్ని పాలు అయితే తీసుకొని ఇట్లా మరగబెట్టి కొంచెం పక్కన పెట్టేయండి. అవి పాలు మరిగిన కొంచెం చల్లారిన తర్వాత బిర్యానీలో వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఉప్పు కారం అన్ని మసాలాలు కలిపిన తర్వాత 1/2 kg వరకు అయితే పెరుగు అయితే వేసేసుకున్నాం మేము ఇక్కడ. 1/2 kg వరకు అయితే పెరుగు వేసుకొని అయితే కొంచెం ఒక 4 నిమ్మకాయలండి, 4 నిమ్మకాయలు పిండి ఇక మసాలాను అయితే మళ్ళీ కలుపుతున్నాము. కలిపి ఇలానైతే మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. పాలు కూడా వేసేసాము. పెరుగు కలిపేటప్పుడే పాలు కూడా వేసేసి మంచిగా కలిపినాం. పాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా వేరే లెవెల్ వచ్చిందన్నమాట. సో ఇలానైతే పైనుంచి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ టైంలో చూసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఈ టైంలో చూసుకొని ఇంకా పైనుంచి అయితే కొంచెం ఆయిల్, అలానే కొంచెం నిమ్మరసం అయితే పిండుతుంది, ఇంకా కొంచెం తక్కువ పడిందంట. సో నిమ్మరసం అలానే కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుతుంది. సో ఇక్కడ పిండేది మనమే అన్నమాట. ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం చెప్పండి? చికెన్ తినేని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా అండి? ఉన్న చాలా తక్కువ మంది మాత్రమే. కొంచెం చికెన్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మన దగ్గరనైతే. ఇంకా హైదరాబాదీ వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ కదా. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్ అన్నమాట. మా అత్తమ్మ వంటలు చేయడం సూపర్ అన్నమాట. ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా సరే మా మమ్మీ వాళ్ళ సైడ్ మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ మా అత్తమ్మ ఇరుగా కుమ్ముతారన్నమాట. సో ఇంకా మా అత్తమ్మ అయితే చికెన్ హైలైట్ చేసి ఇంకా పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది.
ఇంకా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వంటలు టేస్టీ చూపిస్తూ ఉంటానన్నమాట. సో ఇలానైతే మొత్తం పాలగిట్ల కలిపి అయితే పిల్లనైతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని, అంతలోపు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాం. బియ్యం కడిగి ఆయన ఆల్రెడీ దగ్గర ఒక అర్ధగంట గంట అవుతుంది. కడిగి అయితే పక్కన పెట్టేసినామండి. ఎంత బిర్యానీ అయితే నానితే అంత టేస్టీ అయితే ఉంటుంది. అందుకే కంపల్సరీగా మ్యాగ్నేట్ చేసే ముందే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోండి. సో ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా మేమైతే ఇక్కడ వేయించేస్తున్నాము. సో ఇంకా ఓల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం పుదీనా వేసేసుకొని వాటర్ అయితే పెట్టేసుకున్నాము. వాటర్ పెట్టేసుకున్న తర్వాత వాటర్ మరిగేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతలోపు బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆ చికెన్ పైన వేసేసామన్నమాట. దాంట్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలానే కొంచెం ఇంకా చూడండి ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయినాయి. మా అత్తమ్మ రైస్ కూడా వేసేసింది. రైస్ అయితే ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత తీసేసి ఇంకా ఆయిల్ని అయితే మొత్తం వేసేసుకొని పైనుంచి ఆ ఎల్లో కలర్ ఆయిల్ని అయితే మొత్తం అన్నం అయితే మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చిన్న హోల్స్ పెట్టాలన్నమాట. దీంట్లో హోల్స్ పెట్టడం వల్ల ఏంటి అని అంటే లోపల ఉన్నటువంటి చికెన్ కరెక్ట్గా కుక్ అవుద్ది అన్నమాట. హోల్స్ పెట్టకపోతే అంత బాగా కుక్ అవ్వదన్నమాట. సో అందుకని ఇలా హోల్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి. హోల్స్ పెట్టి మీకు నచ్చితే ఆయిల్ లేదంటే నెయ్యి మీ ఇష్టము. మేమైతే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేయించినటువంటి నూనె ఉంది కదా, ఆ నూనె మొత్తం వేసేసాము. సో అలానే కొంచెం పైనుంచి నెయ్యి కూడా వేసిన తర్వాత ముందుగానైతే ఫుడ్ కలర్ వేద్దామని కొంచెం నిమ్మరసంలోనైతే ఆరెంజ్ కలర్ ఉంది ఫుడ్ కలర్. సో ఆరెంజ్ కలర్ కలిపి ఫుడ్ పైన అయితే ఇలా రౌండ్గా వేసేసినాం. టేస్ట్ చాలా బాగుంటుంది, చూడడానికి డెకరేటివ్గా ఉంటుంది. సో ఇంకా పైనుంచి అయితే నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. ఇక పెట్టేసుకున్న తర్వాత ఒక 20 minutes ఇలా దమ్ చేసేయండి. వంచినటువంటి నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు పైన పెట్టండి. అప్పుడు బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. మనం ముందుగా గంజి పంపుతాం కదా వాటరు, బిర్యానీ తీసిన తర్వాత ఇలా 20 minutes తర్వాత అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చిన్న క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.